ज़िले संगारेड्डी के कोंडापुर मंडल के मलकापुर चौरस्ते पर मुनक्किद प्रेस मीट में कांग्रेस रहनुमा गौरी रेड्डी श्रीधर रेड्डी ने खिताब किया। इस मौके पर उन्होंने मुकामी मसाइल, गाँव की तरक्की और आवाम से मुतालिक मुख्तलिफ उमूर पर अपने ख्यालात का इजहार किया। प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి మొన్న నా మీద అసత్య ఆరోపణలు చేసినందుకు దానికి మనము సమాధానం చెప్పుకోవాలి అని చెప్పేసి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను అడుగుతున్న సమస్య ఏంటంటే తోరిపల్లి గ్రామంలో కంపెనీకి సంబంధించి భూములు ఇవ్వడంలో తప్పు లేదు, కానీ దేవాలయాల దారులకు సంబంధించి పల్లె ప్రకృతి వనం సంబంధించి సుమారు 7 సంవత్సరాల మొక్కలను మొత్తం తీసేసారు కాబట్టి దాని గురించి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో పోలీసు స్టేషన్ పిలవడము ఇదంతా జరిగి సిఐ గారిని రెచ్చగొట్టడము సందర్భంలో ఈ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. డైవర్ట్ అయిపోయినాక నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా ఈరోజు మీ పత్రికా సోదరులకు అందరూ తెలుసు, ప్రెస్ మీట్ ఎవరు పెట్టిస్తారు ఎవరు చేస్తారో అంతా తెలుసు. ముఖ్యంగా నేను గతంలో నరసింహారెడ్డికి సమస్య గురించి చెప్పడం జరిగింది. ప్రభు గారికి కూడా, మా గ్రామానికి సంబంధించిన ప్రభు గారికి కూడా మన దేవాలయాలకు సంబంధించి ఇట్లా జరుగుతుంది, దీని మీద మనము మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభు గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఇదంతా జరిగిన సందర్భంలో సుమారు 6 నెలల వరకు ఎవ్వరూ మాట్లాడతలేదు కాబట్టి కొత్త పాలకవర్గం వచ్చి కూడా నేను నా సొంతానికి కాకుండా ఒక దేవాలయాల భూముల కోసం కానీ కులమతాల అతీతంగా సెక్యులరిజంగా అన్ని కులాలకు భూములు కేటాయించినాము, దారులకు సంబంధించి మొక్కలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇది ఒక భాగం అయిపోయిన సందర్భంలో నేను గత ప్రెస్ మీట్లో కూడా నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేదు, ఎవరి గురించి కూడా మా గ్రామానికి సంబంధించి ఎవరి వ్యక్తిగా కూడా నేను పేరు తీసుకోలేదు. కానీ కొందరి ప్రోద్బలంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే కూడా ప్రభు గారు సర్పంచ్ ఎలక్షన్లో కూడా నాకు పిలిస్తే నేను పోలే. నేను కాంగ్రెస్ పార్టీ అయితే నేను పోయేవాడిని. ఆ తర్వాత క్రమంలో కూడా ఎలక్షన్ సందర్భంలో ఈ ప్రశాంత్ గౌడ్ అనే వ్యక్తి నా ఇంటికి వస్తే నా దగ్గర తోర్పల్లి ఇంటి దగ్గర ఎవరెవరు వచ్చి నా దగ్గరికి ఎలక్షన్ టైంలో తెలుసు. ఫుడ్ సీసీ ఫుటేజ్ అక్కడ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వచ్చిన సందర్భంలో నేను ఒకటే అడగడం జరిగింది. గతంలో ఆయన నా మీద నేను జనరల్ రిజర్వేషన్ తెస్తా, రేవంత్ రెడ్డికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి సవాల్ చేసిండు. మళ్ళీ జనరల్ రిజర్వేషన్ వస్తే ఉల్టా నాకే 10 లక్షలు కూడా పార్టీ ఫండ్ ఇస్తా అని చెప్పిండు. మా గ్రామస్తులు అందరి ముంగటనే ఎదిరించి నువ్వు ఇట్లా మాట్లాడు, రేవంత్ నాకు పైసలు ఇచ్చేంత నీకు ఎన్ని డబ్బులు అని చెప్పి ప్రశ్నించి నేను రిటర్న్ పంపించడం జరిగింది. నేను ఈనాడు కూడా నీ దగ్గరికి ఫోన్ చేయలే, నీ దగ్గర రాలే. నాకు పంచాయతీ రికార్డులో ఉన్న డబ్బులు సంబంధించిన విషయంలో కూడా మొన్న నాకు డబ్బులు వస్తే నాతో మాట్లాడితే పైసలు ఇస్తుంటే కూడా నేను మాట్లాడని చెప్పి నీతో మాట్లాడలే. నేను జీవిత కాలంలో నీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉన్నది, నీ దగ్గరికి రాను, నీతో మాట్లాడే అవసరం కూడా నాకు లేదు. గతంలో నువ్వు ఫోన్ చేసే సందర్భంలో కూడా మిస్డ్ కాల్ కూడా ప్రూఫ్ ఉంది. నేను ఈ ఫోన్ ఎత్తలేను. ముఖ్యంగా నువ్వు నాకు ఎర్రగడ్డ తీసుకోపోలా, నువ్వు ఓకే ఎర్రగడ్డ తీసుకోపోతే కరెక్టే. నాకు గతంలో ప్రశాంత్ గౌడ్ నాతో ఆర్థిక సాయం తీసుకున్న సందర్భంలో ఆ ఫోన్ నెంబర్ తోటి నాకు పెట్టిన మెసేజ్ నేను ఆరోపణలో ప్రతి ఒక్కటి పేపర్ ప్రూఫ్ ఇస్తా ఉన్నా. నీకు దమ్ముంటే కూడా తీసుకున్నా, నీకు దమ్ముంటే నా మీద ఆరోపణలు చేసినావు కదా ఎంబీల గురించి మాట్లాడితే ఒక ఏఈ గారు ఉంటారు, ప్రభుత్వ అధికారులు, ఒక సెక్రటరీ గారు ఉంటారు, ఒక డి గారు ఉంటారు, వివిధ రకాల అధికారులను అవమానం చేస్తున్నావు. నేను దొంగ బిల్లులు లేకపోతే ప్రూవ్ చేయాలని చెప్తా ఉన్నా. లేకపోతే దాన్ని కూడా చట్టపరంగా చర్య తీసుకుంటా. ఈరోజు నువ్వు సర్పంచ్గా ఉన్నావు కదా, నువ్వు గ్రూప్లలో ఏమో పెట్టిస్తున్నావు కదా నా మీద అవమానకరంగా. నువ్వు సొంత డబ్బులతోటి నువ్వు గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నావు, ఓకే సొంత డబ్బులతో చేస్తున్నావు కదా, నువ్వే బిల్లు కూడా తీసుకోకుండా అది కూడా న్యాయబద్ధంగా మేము దానిపైన కూడా చర్య తీసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు వచ్చిన రోజు కూడా ఆర్టీఐ కింద ఎన్ని డబ్బులు తీసుకున్నా తీసుకోవడమో సొంత డబ్బులతో ఇస్తా అని చెప్పేసి కూడా అది కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకో విషయం చెప్తా ఉన్నా,
ఆ నరసింహారెడ్డి గారు అండ్ ప్రభు నాకు అట్రాసిటీ కేసు కాకుండా వాళ్ళ ఇంటికి పోయానంటే నేనైతే ఎప్పుడు ఇంటికి పోలేదు. నాకైతే తెలిసి ఉంటే వాళ్ళని కూడా చెప్పానండి, నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోలేదు. నాకు అట్రాసిటీ కేసు సంబంధించి కేసు పెట్టి గతంలో ఉన్న గ్రూప్ మీద కేసు పెట్టిరు. ఎవరెవరు కేసు పెట్టించింది తెలుసు. నేను న్యాయపరంగా ఎదుర్కొన్న కేసు జడ్జిమెంట్ పేపర్ ఇది. అప్పుడు కూడా నేను ఏం ఫీల్ కాలే. కేసు పెడితే నేను న్యాయంగా ఎదుర్కొన్నా, కేసు గెలిచిన. కేసు పెట్టిన వ్యక్తి కూడా నాకేం చెప్పుకుంటా ఇప్పుడు మీడియా సమాచారం చెప్పొద్దు, ఎవరు పెట్టించారు ఏం చేశారు అంతా కూడా నా దగ్గర సమాచారం ఉంది. అది కూడా రికార్డింగ్ ఉంది. ఇది కేసు వివరాలు. మరియు నేను డిఎస్పీ గారు చెప్పిన కేసు సంబంధించి నా మీద కేసు అయితే దాని వివరాలు ఇప్పుడు నడుస్తున్న కేసు ఇది. డిఎస్పీ గారు చెప్పిన కేసు వివరాలు. ఈ కేసులో ప్రభు గారు అండ్ నరసింహారెడ్డి నాకు మాట్లాడడానికి వచ్చింది వాస్తవము. నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే గతంలో అది సబ్జెక్ట్ చెప్తా. ఈ వ్యక్తి నా తోరుపల్లిలో కట్టే ఇంటి దగ్గర ఇటుకలు ఎత్తుకపోయి నీ ఇంటికాడ డంప్ చేస్తే నాకు చూసిన వాళ్ళ వ్యక్తులు ఫోన్ చేస్తే నేను వచ్చే వరకు నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నీ స్కూటీ మీద తీసుకపోతే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నా. అది కూడా వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది. వీడియో ఇక గతంలో నన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నావు. మీకు కూడా నేను పేపర్ సాక్ష్యం చూపిస్తా ఉన్నా. ఆ మెసేజ్ పెట్టినప్పుడు నాకు కొన్ని డబ్బులు అడగడం జరిగింది. డబ్బులు అడగడం జరిగితే నేను సరే అని చెప్పేసి బాగా ఇబ్బంది ఉందని ఆయన మెసేజ్ రూపంలో కూడా వ్యక్తపరిస్తే నేను సాయం చేసిన. మళ్ళీ నాకు మాట ప్రకారం ఇస్తాను కొన్ని పలుమార్లు ఫోన్ చేస్తే తెచ్చి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నా మీద కక్ష కట్టుకొని లేనిపోయిన ఆరోపణలు, మా భార్య ఒక మహిళా సర్పంచ్ ఉంటే లేనిపోయిన ఆరోపణలు చేస్తే కూడా నేను భయపడలేదు. ఎందుకు నా మీద కక్ష కట్టిండంటే ఆ డబ్బులు అడిగితే నేను భయపడి మళ్ళీ తిరిగి అడగానుకొని నువ్వు భ్రమలు. నేను నీకు భయపడే ప్రసక్తే లేదు. నేను ఎందుకు భయపడతా నీకు? అసలు నా దగ్గరికి రావద్దు, నా దగ్గర కూడా డబ్బులు అడగదు. కానీ నేను పెద్ద మనసు విశాలమైన హృదయంతో ఎవరికైనా ఆపోస్తాను నీకు హెల్ప్ చేస్తే ఉల్టా అప్పటి నుంచి నా మీద పేపర్లు అవి కట్టింగ్ కూడా ఉన్నాయి. పేపర్లలో మీడియాలలో మాట్లాడితే కూడా నేను ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. నా రికార్డు గురించి మాట్లాడినావు, రికార్డు దొంగని ప్రూవ్ చేయాలని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నా. నేను ఊరిని నాశనం చేసినంట. ఊరిని నాశనం చేసిన వ్యక్తి నువ్వు. ఈరోజు చిన్న పిల్లలకు మద్యం అలవాటు చేసి ఎంతోమంది, నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఏడ్చిర్రు, కానీ ఏం చేయలేని పరిస్థితి. యువతను ఖరాబ్ చేసింది నువ్వు. ఈరోజు ఒక విద్యాలయం పక్కకు మద్యం షాపు నడిపిస్తున్నావు నువ్వు. సర్పంచ్ అయినా కానీ ఇప్పటికైనా కానీ బుద్ధి చేసుకో. నేను నువ్వు చేసే పనులు ఒక్కడు కూడా నేను చేయలే. ఊరికి సంబంధించి నేను యువతను ఖరాబ్ చేయలే. నేను ఎక్కడ కూడా చేసి ఇంత మంచి పని చేసినావు కానీ ఎక్కువ పని కూడా చేయలే. ఊరికి నాశనం అంటున్నావు కదా. నువ్వు పోయే రోడ్డు ఇప్పుడు కొండాపూర్ మన సౌరపల్లి బీటీ రోడ్ నుంచి విద్యాలయం స్కూల్ వరకు వేసిన రోడ్ నేను వేసిన. నీ ఇంటికి అదే రోడ్డుకి వెళ్ళిపోతావు. నీ కళ్ళు కనిపించకపోతే ఏం చేస్తా? పోయి హాస్పిటల్ చూపించుకో. కళ్ళు కనిపించకపోతే నీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి నటిస్తున్నావు. నువ్వు గత సందర్భంలో కూడా నువ్వేం మాట్లాడినా కూడా తెలియదు కంపెనీ వాళ్ళ గురించి. అది నాకు తెలుసు. కంపెనీ వారి దగ్గర ఏం మాట్లాడుతున్నారు, ఎంత బేరం చేస్తున్నావు అన్నీ తెలుసు. ఈరోజు చెప్తా ఉన్నా, నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ కాదు, నువ్వు ఏదో ఆశకు పెట్టిన ప్రెస్ మీటు, కొందరు ఆదేశాల మేరకు చెప్పిన ప్రెస్ మీటు. నేను అనుకున్నది నేను టార్గెట్ రీచ్ అయినా. స్విచ్ చేసిన బల్బు ఎక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్తూ ఉన్నాయి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు మరీ ముఖ్యంగా ఈ డిఎస్పీ గారి కేసు, నాకు సంబంధించిన కేసు ప్రభు గారు అండ్ నరసింహారెడ్డి నాకు సహాయం చేసిండ్రు. నేను కాదంటలేను. నేను మేలు చేసి ఎప్పుడు కూడా మరవా అని చెప్తా ఉన్నాను. ఈరోజు ఆ సందర్భంలో పెద్దలు గౌరవనీయులు మా మైనంపల్లి హనుమంతరావు గారు డిఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత నేను డిఎస్పీ గారిని కలిసినా. మీరు అక్కడ కూర్చుని ఉన్నారు, మీరు వేరే పనుల మీద పోయారు. నా కోసం కూడా మాట్లాడడం జరిగింది. నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయినా కానీ నా మీద అది కేసు క్లోజ్ చేయాలని అవకాశం ఉన్నా, నా మీద పెట్టిన కేసు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మొత్తం తెలియజేస్తా ఉన్నా. ఈ కేసు వివరాలు కూడా భవిష్యత్తులో అన్నీ తెలియజేస్తాను. నాకు నరసింహారెడ్డి జైలుకి పోయేది ఉంటే కూడా నేను ఆ రోజు కూడా డిఎస్పీ గారు కూడా ఏం మాట్లాడినా మీకు తెలుసు. నాకు జైలుకి పోయిన సందర్భము నేను ఈరోజు చెప్తా ఉన్నా. నరసింహారెడ్డి ప్రభు గారిని కూడా ఎందుకు నేను సంప్రదించడం జరిగిందంటే, గతంలో నేనేమో కొండాపూర్ పోలీస్ స్టేషన్ నాకు ఫోన్ చేస్తే
నేను పొద్దున ఫోన్ చేస్తే పోయినా. నువ్వు అందరు అంటా ఉన్నారు గ్రామంలో, నిన్న మొన్న ప్రెస్ మీట్లో అయినా చూసి, అన్న నువ్వేమో కొండపూర్ పోలీస్ స్టేషన్ పోయినావు, ఆయననేమో మరి మన కంది పోలీస్ స్టేషన్ ఎందుకు పోయినా అని అడుగుతా ఉన్నారు. ఆ డ్రగ్స్ కేసా, మరి గంజాయి కేసా, ఇంకేం కేసు, ఆ సిసిఎస్ పోలీస్ స్టేషన్ అనేది కందిలు ఉంటుంది. కందిలు ఎవరిని పిలిపిస్తారు, ఈ కొండాపూర్కి ఎవరు పిలిపిస్తారని చెప్పి ప్రజలకు అంత అర్థమైంది. డ్రగ్స్ గంజాయి కేసులను, ఇంకే పెద్ద నేరస్తులను సిసిఎస్లో పెట్టి ప్రత్యేక విభాగం ఉంటుంది, అక్కడ విచారిస్తారు. కాబట్టి 2 రోజులు నీకు పోలీసు, నాకు కేవలము 4 గంటలు నాకు పోలీసులు పెట్టడం జరిగింది. అది ఎవరికి ప్రోద్బలం ఉంది అని చెప్పేసి కూడా నాకు తెలుసు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్ను 2 రోజులు విచారించడం జరిగింది. విచారించి కూడా మీకు వార్నింగ్ ఇచ్చి పంపించడం జరిగింది.